వచ్చిన వారై ఉన్నారు. ఒక వాక్యం చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 27వ అధ్యాయము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 27వ అధ్యాయము. ఒకసారి మనందరూ కూడా చదువుకుందాం మొదటి నుండి. యోతాము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడే యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను. అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి. అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపేలు దగ్గరనున్న గోడ చాలా మట్టుకు కట్టించెను. మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకారపురములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను. అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధము చేసి జయించెను గనుక అమ్మోనీయులు ఆ సంవత్సరము అతనికి 200 మనుగుల వెండిని, 10,000 కొలల గోధుమలను 10,000 కొలల యవలను ఇచ్చిరి. ఈ ప్రకారముగా అమ్మోనీయులు మరు సంవత్సరమును 3వ సంవత్సరమును అతనికి చెల్లించిరి. ఇలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను. ఆమేన్. ఇక్కడ దినవృత్తాంతముల 2వ గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనం నుండి మనందరం కూడా చూస్తే ఇక్కడ ఎవరు కనపడుతున్నారండి? యోతాము గారు మనందరికీ కూడా కనపడుతున్నారు. ఈ యొక్క యోతాము గారు ఎవరంటే యూదా రాజ్యానికి రాజు. యోతాము గారు ఎవరు చెప్పండి? యూదా రాజ్యానికి రాజు. అయితే ఇతడు 25 ఏండ్ల వాడే యెరూషలేములో ఎన్ని సంవత్సరాలు ఏలాడంటండి? 16 సంవత్సరములు ఏలెను. అయితే అతని యొక్క తల్లి పేరు ఏంటండి? యెరూషా. అలాగే అతని యొక్క తండ్రి పేరు ఏంటండి? ఉజ్జియా. అతని తండ్రి పేరేంటి చెప్పండి? ఉజ్జియా. అతని తల్లి పేరండి యెరూషా. ఉజ్జియా యెరూషా యొక్క కుమారుడే ఈ యొక్క యోతాము. మీ అందరికీ అర్థమైంది కదండి? యోతాము. ఇప్పుడు ఈ యొక్క యోతాము గారి కోసం కొన్ని విషయాలు మనము నేర్చుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడండి, అక్కడ 2వ వచనంలో ఒక మాట కనపడుతుంది. 27వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయుచు. చూసారా, ఇక్కడ ఒక మాట కనపడుతుంది. ఏమనంటే ఈ యొక్క యోతాము గారు అన్నీ బాగానే చేశాడంట. ఎవరిని అనుసరించి చేశాడంటండి? తన తండ్రిని అనుసరించి అన్నీ బాగానే చేశాడు. కానీ తన తండ్రి చేసిన ఒక తప్పును మాత్రం ఇతడు చేయలేదు. చూసారా, అంతా బాగానే చేశాడు, కానీ తన తండ్రి చేసిన తప్పును చేశాడండి? చేయలేదు. ఇంతగా అతని యొక్క తండ్రి చేసిన తప్పు ఏంటి? అతని తండ్రి చేసిన తప్పు ఏంటి అంటే మీరు ఒకసారి 26వ అధ్యాయము 16వ వచనం చూడండి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయేను. చూసారా, ఇతని తండ్రి పేరేంటి చెప్పండి? యోతాము గారి యొక్క తండ్రి పేరేంటండి? ఉజ్జియా. ఇప్పుడు ఈ యొక్క యోతాము గారు తన తండ్రి చేసిన ప్రతి పనిని చేసుకుంటూ బాగానే వెళ్ళాడు, కానీ తన తండ్రి చేసిన ఎక్కడ కూడా తన తండ్రి చేసిన తప్పును మాత్రం చేయలేదు. ఇంతకీ తన తండ్రి చేసిన తప్పు అంటే అతడు గర్వం అతడిలోనికి వచ్చిందండి. తన తండ్రిలోనికి ఏమొచ్చిందంట? గర్వం వచ్చిందంట. గర్వం రావడాన్ని బట్టి అతను ఏమయ్యాడు? చెడిపోయాడు. కానీ ఆ గర్వం ఎవరిలోనికి రాలేదండి?
చెప్పండి. గర్వం ఎవరిలోనికి రాలేదు? కొడుకులోనికి రాలేదు. ఇప్పుడు అతని తండ్రి చేసిన తప్పు ఏంటంటే, అతడి యొక్క రాజ్యం స్థిరపడిన తర్వాత గర్వము కలిగి అతడు ఏమనుకున్నాడంటే, యాజకులు చేసే పనిని కూడా నేనే చెయ్యాలి అనుకుని దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి ధూపం వేయడానికి ఇతడు సిద్ధమైపోయాడంట. అలా సిద్ధమైపోయినప్పుడు యాజకులైన వారు వచ్చి అంటున్నారు, అయ్యా ఇలా చేయుట నీ పని కాదు, ఎందుచేతంటే దేవుడు ఈ పని చేయమని మాకు అప్పగించారు. ఈ పని ఎవరు పడితే అది వారు చేసేది కాదు. ఇది అతి పరిశుద్ధమైన స్థలం. ఇటువంటి పరిశుద్ధమైన స్థలంలోనికి ఎవరు పడితే వారు రావడానికి వారికి అర్హత లేదయ్యా. వారు కూడా పరిశుద్ధులై ఉంటేనే రావాలి, లేకపోతే వారు నాశనం అయిపోతారు. దయచేసి ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు ఈ యొక్క ఉజ్జియా కంటండి ఈ యొక్క యాజకుల మీద కోపం వచ్చిందంట. ఎందుచేత కోపం? చెప్పండి. కోపం ఎందుకు వచ్చిందంట? యాజకులు దేనికి ఒప్పుకోవట్లేదు? ధూపం వేయడానికి యాజకులు ఒప్పుకోవట్లేదు. అందుచేత ఈ ఉజ్జియా మీద ఎవరి కోపం వచ్చిందండి? చెప్పండి. ఎవరి కోపం వచ్చింది? యాజకులు వచ్చి చెప్తుంటే ఉజ్జియా వింటున్నాడా? వినట్లేదు. అందుకు దేవుడికే ఉజ్జియా మీద కోపం వచ్చిందంట. ఈ ఉజ్జియా ఎవరి మీద కోపం చూపిస్తున్నాడు? యాజకుల మీద కోపం చూపిస్తున్నాడు. ఏమని? నేను ధూపం వేస్తాను. ఎందుకంటే ఇతడు రాజు కదండి. రాజుగారికి రాజ్యం అంతటి మీద ఏముంటుందండి? అధికారం ఉంటుంది. ఆ యొక్క అధికారాన్ని బట్టి ఇతడు ఏమనుకున్నాడంటే, దేవాలయాన్ని కూడా నేనే పరిపాలిస్తాను అనుకున్నాడు. కానీ దానికి దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎందుచేతంటే దేవాలయానికి అధికారం ఎవరంటే దేవుడే. అటువంటి దేవుడి స్థానాన్నే నేను తీసుకుంటానంటే దేవుడు ఒప్పుకుంటాడండి? ఒప్పుకోడు. అందుచేత దేవుడు యొక్క యాజకులైన వారు, బాబు నువ్వు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అంటే, నేను వెళ్ళనంటే వెళ్ళను అని చెప్పాడు. నేను వెళ్ళనని కోపడ్డాడు. వీరి మీద రౌద్రం చూపుతున్నాడంట. ఈ సమయంలో దేవుడికి ఎవరి మీద కోపం వచ్చిందంటండి? ఉజ్జియా గారి మీద కోపం వచ్చి అతని నొసటి మీద కుష్టు రోగం పుట్టిందంట. ఎవరి నొసటి మీద? ఉజ్జియా యొక్క నొసటి మీద కుష్టు రోగం పుట్టిందంట. చూసారా? ఇతడు ఎవరండి? రాజు. కానీ ఎవరిని గౌరవించట్లేదు ఇక్కడ ఇతడు? యాజకులను గౌరవించట్లేదు. దేవుని యొక్క స్థానాన్నే తీసుకుందాం అనుకుంటున్నాడు. మరి దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అందుకే ఇప్పుడు ఇతడి నొసటి మీద ఏమొచ్చిందండి? కుష్ఠరోగం వచ్చిందంట. ఎప్పుడైతే ఇతడు నొసటి మీద కుష్ఠరోగం వచ్చిందో వెంటనే భయపడి ఆ ప్రదేశం నుండి అతడు బయటికి వెళ్ళిపోయాడంట. ముందుగానే యాజకులు చెప్పినప్పుడే ఇతడు వినుంటే కుష్ఠరోగం వద్దునండి ఇతడికి. చూసారా? అందుకే చాలామంది ఎప్పుడు వినరు? చెప్పండి. ఎప్పుడు వినరు? ఏదో ఒక దెబ్బ తగిలితేనే కానీ చాలామంది లైన్లోనికి వస్తారా? రారు. కొంతమంది విద్యార్థులు కూడా అంతే. స్కూల్కి వెళ్తారు, ఎంత ప్రేమగా చెప్పినా కొంతమంది వింటారండి? వినరు. ఏదో ఒక దెబ్బ తగిలితేనే కానీ వారు వస్తారా? వినరు. ఇప్పుడు ఈ కుష్ఠరోగం కలిగిన ఈ యొక్క వ్యక్తి ఎప్పుడు విన్నాడండి? ఈ ఉజ్జియాకు ఎప్పుడు విన్నాడు మాట? కుష్ఠరోగం వచ్చిన తర్వాతే మాట విన్నాడు. అంతకుముందు మాట విన్నాడండి? వినలేదు. ఎంత చెప్పినా చాలామంది వినరు. ఇప్పుడు కూడా నేటి కాలంలో చెప్తున్నారు ఏమని? రాకడ వస్తుంది 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 అని చెప్తున్నారు చాలామంది. కానీ చాలామంది వింటున్నారు. మంది రాకడ వస్తుందని చెప్పినా కూడా వింటున్నారా? వినడం లేదు. ఎందుచేత చెప్పండి? ఎందుచేత వింటలేదు? చాలామంది అంటారు వచ్చాక చూద్దాంలే, రాని తర్వాత చూద్దాం అంటున్నారు. ఈరోజు దేవుడిని నమ్ముకోండి అంటే నిజమైన దేవుడు యేసు ప్రభువారు అని చెప్తుంటే ఎవరైనా వింటున్నారండి? చాలామంది వినడం లేదు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క రాజు కూడా వినలేదు. కానీ ఎప్పుడు విన్నాడండి? కుష్ఠరోగం వచ్చిన తర్వాతే ఇతడు విన్నాడు. సరే, ఇప్పుడు తన తండ్రి చేసిన తప్పు ఏంటంటే, ఉజ్జియా చేసిన తప్పు చెప్పండి ఏంటి? గర్వం అతనిలోనికి వచ్చింది. అతడు గర్వం కలిగిన రాజుగా కనబడుతున్నాడు. ఆ తప్పు ఎవరు చేయలేదు? తన కొడుకు చేయలేదు. తన కొడుకు పేరు ఏంటండి? యోతాము. ఒకసారి చెప్పేయండి. యోతాము. తన తండ్రి చేసిన తప్పును ఎవరు చేయలేదు చెప్పండి? కొడుకు చేయలేదు. మిగతా తండ్రి చేసిన మంచి పనులన్నీ చేసుకుంటూ వచ్చాడంట.
కానీ తన తండ్రి చేసిన ఆ ఒక్క తప్పును మాత్రం చేశాడా? చేయలేదు. తన తండ్రి చేసిన మంచి అంతటిని చేశాడు, కానీ చెడును చేశాడా? చేయలేదు. వాస్తవానికి తండ్రి ఎలా ఉంటాడో కొడుకు కూడా అలాగే ఉంటాడు. అంతేనా కాదండి? ఇప్పుడు తండ్రి మందుకు బానిస అయిపోయాడు అనుకోండి, కొడుకు ఏమంటాడు? మా నాన్నే తాగుతున్నాడు, నేను తాగితే వచ్చిందా అని అంటారా లేదండి? అంటారు. ఇప్పుడు ఈ కొడుకు కూడా ఏం చేయాలి? నా తండ్రే తప్పు చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదని తండ్రిని చూసి ఇతడు తప్పు చేశాడా? తన సొంత తండ్రి తప్పు చేసినా కూడా ఇతడు మాత్రం తప్పును చేయట్లే. తండ్రిలో ఉన్న మంచి అంతటిని తీసుకుంటున్నాడు, కానీ చెడుని తీసుకుంటున్నాడండి? చెడుని తీసుకోవట్లే. చాలామంది ఏం తీసుకుంటారు చెప్పండి? మంచిని తీసుకుంటారా, చెడుని తీసుకుంటారా? చెప్పండి. చాలామంది చెడుని తీసుకుంటున్నారు, కానీ మనుషుల్లో నుండి మంచిని తీసుకుంటున్నారా? ఈ యోతం ఏం చేశాడు? తండ్రిలో ఉన్న మంచిని తీసుకుని మంచిని చేశాడు, కానీ చెడుని తీసుకున్నాడా? చెడుని వదిలేశాడు. చాలామంది ఏమంటారు చెప్పండి? ఉదాహరణకు ఆదాము అవ్వమ్మలు ఉన్నారు. ఆదాము అవ్వమ్మలు ఏం చేశారండి? అవ్వమ్మ పండు తిన్నది. పండు తిన్న తర్వాత అవ్వమ్మ ఎవరికి పెడుతుంది? తన భర్తకు పెడుతున్నప్పుడు భర్త ఏమనాలి చెప్పండి? ఏమనాలి? దేవుడు తినొద్దని చెప్పాడు కాదని ఈయన ఏం చెయ్యాలి? తినకుండా ఉండాలి. కానీ ఈయన ఏం చేశాడు? తన భార్యే తినేసింది కదా, నేను తింటే ఏమైద్దని ఇతడు కూడా తినేశాడు. అలాగే యోబు గారి భార్య యోబు గారి యొద్దకు వచ్చి ఏమంటుందంటే, అయ్యా నువ్వు ఇంకా దేవుణ్ణి ఎంతగానో నమ్ముకున్నావు, కానీ దేవుడు నీకు ఏ కార్యము చేయలేదు కాబట్టి దేవుని దూషించి చచ్చిపో అంటే, యోబు గారు నా భార్య దేవుని దూషించింది కదా, నేను కూడా దేవుని దూషిస్తాను అనుకున్నాడా? అనుకోలేదు. సొంత తండ్రి తప్పు చేసిన కొడుకు తప్పు చేశాడండి? చేయలేదు. తన భార్య తప్పు చేసిన భర్త అయ్యున్న యోబు తప్పు చేశాడా? చేయలేదు. కానీ అవ్వమ్మ తప్పు చేస్తే ఆదాము ఏం చేశాడు? తప్పు చేశాడు. ఈరోజు మన తల్లిదండ్రులైన తప్పులు చేస్తారేమో, కానీ వారి తప్పులు చూసి మనం చేయొచ్చా? చేయకూడదు. ఎవరి తప్పునో చూసి వారు చేస్తలేంది నేను చేస్తే వచ్చిందా అనుకోవచ్చా చెప్పండి? ఇప్పుడండి దేవాలయంలో ఉదాహరణకు ఒక పాస్టర్ గారిగా నేను ఏదైనా తప్పు చేస్తాను, లేదంటే ఏదైనా ఒక సినిమా హాల్కి వెళ్ళాను అనుకుందాం. నన్ను సినిమా హాల్లో మీరు చూసారంటే మీకు ఏమనిపిస్తుందండి చెప్పండి? పాస్టర్ గారు సినిమాకి వెళ్ళారు కదా, నేను కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఇదే నేను రోజుకు 3 గంటలు ప్రార్థన చేస్తాను అనుకుందాం. 3 గంటలు ప్రార్థన చేస్తున్నాను, మరి నన్ను చూసి మీరు అలా 3 గంటలు ప్రార్థన చేస్తారా? మా పాస్టర్ గారు 3 గంటలు ప్రార్థన చేస్తున్నారు కదా, నేను కూడా 3 గంటలు ఇక నుండి ప్రార్థన చేస్తాను అనుకుంటారండి? అది అనుకోరు. ఏమనుకుంటారు? ఒకవేళ నేను సినిమా హాల్లో కనబడితే మా పాస్టర్ గారు వెళ్ళారు కదా, నేను వెళ్తాను అంటే మనిషిలో ఉన్న చెడుని చూసి ఆ చెడుకు ప్రభావితం అవుతున్నాడు, కానీ మంచికి ప్రభావితం అవుతున్నాడా? అవ్వడం లేదు. ఎంతసేపు మనిషిలో ఉన్న చెడునే చూస్తూ ఉంటారు చాలామంది, కానీ ఏం చూడట్లేదండి? మంచిని చూడట్లే. అందుకే దైవజనులు ఒక మాట అన్నారు, ఒకరు నల్లరు పెట్టుచు ఒకరు తప్పును బయట పెట్టుకున్నది చాలామందిలో ఉన్నవి. ఎవరిలో అయినా ఏదైనా తప్పు కనపడితే ఏం చేస్తారండి చాలామంది? చెప్పండి, ఏం చేస్తారు? అందరికీ ఏం చేస్తారు చెప్పండి? చాటింపు వేస్తూ ఉంటారు. అది మంచి పద్ధతి అంటారా? కాదు అని అయ్యగారు చెప్తున్నారు కదా. ఈ రోజున మనందరూ కూడా గమనించాలి. ఈరోజు ఎవరైనా ఏదైనా మంచి చేస్తే ఆ మంచిని తీసుకుని మనం మంచి చేద్దాం, అంతేకాని ఎవరైనా చెడు చేశారంటే ఆ చెడుని తీసుకుని చెడు చేయొచ్చండి? చెడు చేయకూడదు. ఉదాహరణకి మన సంఘంలో సన్నిస్త్రీలైన వారు ఉంటారు. ఈ సన్నిస్త్రీలైన వారు ఏదైనా వారిలో ఏదైనా పొరపాటు కనబడింది అనుకోండి, సంఘానికి ఏమనిపిస్తుంది? వారే పొరపాటు చేస్తున్నారు కదా, వారే సరిగ్గా చర్చికి రావట్లేదు కదా, నేను వెళ్ళకపోయినా పర్వాలేదు అనుకోవచ్చా? చెప్పండి. ఒకవేళ వారిలో మీకు చెడు కనబడింది, వారే చేస్తే లేనిది నేను చేస్తే ఏమైందని ఎవరైనా చేస్తారండి? అలా చేయకూడదు. ఏం చేయాలండి మనం? సరే, వారు ఎవరింటికైనా ఏడు ప్రార్థన పెట్టుకుంటూ వచ్చి ప్రార్థన చేస్తున్నారు కదా, మనం కూడా వారిలాగా భక్తులు నిలబడాలి అని మంచిని తీసుకోవాలి, కానీ చెడుని తీసుకోవచ్చా? తీసుకోకూడదు. సరే, ఒక వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త తీద్దాం. 21వ అధ్యాయం 2వ వచనం.
యోహాను సువార్త 21వ అధ్యాయం 2వ వచనం చదవండి. సీమోను పేతురును దిదుమానబడిన తోమాయు, అలాగే 3వ వచనం ఒకసారి చదవండి. 3వ వచనం, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమని. ఇక్కడ అందరూ కూడా బాగా గమనించినట్లయితే శిష్యుల్లో ప్రధానమైన శిష్యుడికి ఎవరు కనపడతారండి మనకు ఎక్కువగా? పేతురు గారు కనపడతారు. ఇప్పుడు శిష్యుల దగ్గరకు వచ్చి ప్రభు ఏమని చెప్పారు? మీరు చేపలు పడుతున్నారు కదయ్యా, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా నేను చేస్తానన్నారు. ఈలోపు యేసుప్రభు వారు మరణించారు, పునరుద్ధానుడయ్యారు. ఎప్పుడైతే యేసుప్రభు వారు మరణించారో పేతురు గారు మరల ఏం పట్టుకున్నాడు? వలలు పట్టుకున్నాడు. చేపలు పట్టి వల పట్టుకుని ఏమంటున్నాడు? నేను చేపలు పట్టడానికి వెళ్తాను అనగానే తక్కిన శిష్యులందరూ ఏమంటున్నారండి? మేము కూడా చేపలు పట్టడానికి వచ్చేస్తాం అయితే అంటున్నారు. వాస్తవానికి వారు ఏమని చెప్పాలి? చెప్పండి, ఏమని చెప్పాలి? అయ్యా, మన యొక్క గురువు అయి ఉన్న యేసుప్రభు వారు మనకు ఇంకో పని అప్పగించారు కదా, ఆ పని కదా మనం చెయ్యాలి, ఈ పని ఎందుకు చేస్తున్నాం అని అనాలి. కానీ ఈ పేతురు గారు చేస్తున్న పనిని మిగతా వారు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? అదే పని చేస్తున్నారు. చాలామంది ఏం చేస్తారు? అందుకే మనుషులు ఉన్న చెడుని చూస్తున్నారా, మంచిని చూస్తున్నారండి? చెడునే చూసి ఆ చెడునే చేస్తున్నారు, కానీ మంచిని తీసుకోవట్లేదు చాలామంది. కాబట్టి ఈ రోజున మనం ఏం తీసుకోవాలి చెప్పండి? మనుషులు చెప్పండి, ఏం తీసుకోవాలి? మంచినే తీసుకోవాలి. కానీ చెడుని తీసుకోవచ్చా? చెడు తీసుకో. ఇదిగో పలానా వ్యక్తి సిగరెట్ తాగుతున్నాడు, నేను తాగితే వచ్చిందా అంటున్నారా లేదండి చాలామంది? యారా నువ్వు ఎందుకురా సిగరెట్ కాలుతున్నావు అని ఎవరైనా అడుగుతుంటే, పలానా వాళ్ళ అబ్బాయి సిగరెట్ కాలుతున్నాడు, నేను కాలుతూ వచ్చిందా? పలానా వాళ్ళ అబ్బాయి మందు తాగుతున్నాడు, నేను తాగితే వచ్చిందా అని చాలామంది అంటున్నారా లేదండి? అంటే పలానా వాళ్ళ అబ్బాయి గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు కదా, నేను అవుతాను అంటున్నారా? అలా అనడం లేదు. ఏమంటున్నారు? చూసారా, ఈ రోజున యోతాము తండ్రి చేసిన తప్పును చేయలేదు. ఏం చేశాడు చెప్పండి? తండ్రిలో ఉన్న మంచి కార్యాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసుకుని దాని ప్రకారం నడిచాడు. అందుకు యోతాము గారు గొప్పవాడు. సరే, యోతాము గారిలో ఉన్న మరొక లక్షణం కూడా చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథం తీద్దాం. 27వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 27వ అధ్యాయము చూడండి. 27వ అధ్యాయము 2వ వచనం. తప్ప తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను. ఇక్కడ మీరు అందరూ కూడా గమనిస్తే ఇతడంటండి దేవుని దృష్టికి ఎలా ప్రవర్తించాడంట? యథార్థముగా ప్రవర్తించాడంట. రెండోది, మొట్టమొదటిది ఏంటి చెప్పండి? యోతాము తన తండ్రి చేసిన తప్పును చేయలేదు, తండ్రి చేసిన మంచినే చేశాడు. ఇది ఒకటే. రెండవది ఏంటండి? యథార్థముగా ప్రవర్తించాడు. అయితే యోతాము వలె మనం కూడా ఎలా ప్రవర్తించాలి? యథార్థముగా ప్రవర్తించాలి. అయితే ఒక వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 15వ కీర్తన ఒకసారి తీద్దాం. కీర్తనల గ్రంథము 15వ కీర్తన, కీర్తనల గ్రంథము 15వ కీర్తన మొదటి వచనం ఒకసారి చదవండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? ఇక్కడ ఆగుదాం. ఇక్కడ 2 ప్రశ్నలు కనపడుతున్నాయి. ఏంటి చెప్పండి? నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? రెండో ప్రశ్న ఏంటండి? పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? ఇక్కడ మీరు అందరూ బాగా గమనించండి. మీ అందరికీ దేవునితో సహవాసం చేయాలని ఉందా లేదా చెప్పండి. ఇప్పుడు మోషే గారు సీనాయి పర్వతం మీద 40 రోజులు దేవునితో ఉన్నారా లేదా చెప్పండి? ఉన్నారు. ఈ రోజున ఇక్కడున్న మీ అందరికి ఒక ప్రశ్న ఏంటంటే, మీ అందరికీ దేవునితో సహవాసం చేయాలని ఉందా లేదా చెప్పండి? ఉంది. ఇక్కడ అదే ప్రశ్న. మరి ఎవరు సహవాసం చేయగలరు దేవునితో అంటే, 2వ వచనంలో దానికి జవాబు కనపడుతుంది. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా
నిజము పలుకువాడే. చూడండి, ఎవరు దేవునితో సహవాసం చేయగలరంటండి? చెప్పండి, ఎవరు దేవునితో సహవాసం చేయగలరు? యథార్థముగా ప్రవర్తించువారే దేవునితో సహవాసం చేయగలరు. లేకపోతే చేయగలరా? చేయలేరు. ఇప్పుడు మనందరికీ ఏముండాలి? యథార్థత ఉండాలి. యథార్థవంతులు ఎలా ఉంటారంటే, మీకు చూడండి 15వ అధ్యాయము 4వ వచనము చివరి లైన్ చదవండి. చివరి లైన్, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. చూసారా, యథార్థవంతులు ఎలా ఉంటారంటండి? ప్రమాణం చేశాడంటే నష్టం కలిగినా కూడా ఏం తప్పడంట? మాట తప్పడంట. యథార్థవంతుడు ఎప్పుడు కూడా ఏం తప్పడు చెప్పండి? మాట తప్పడు, నష్టం కలిగినా కూడా. ఈ రోజున మీరు అందరూ బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం తీసుకున్న సమయంలో మీరు అందరూ దేవునికి మాట ఇచ్చారు, తీర్మానం చేశారు, ప్రమాణం చేశారు. ఏమని ప్రమాణం చేశారండి మీరంతా? కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరిని విడిచిపెట్టనని చెప్పారు? దేవుణ్ణి విడిచిపెట్టను. ఎంతటి శ్రమ వచ్చినా దేవుని మీద ఆధారపడి ఆ శ్రమను జయిస్తాను. ఎంతటి కష్టం ఎదురైనా దేవుణ్ణి ఒక మాట అయినా నేను అనను అని మీరు అందరూ దేవునికి మాట ఇచ్చారా లేదా? ప్రమాణం చేశారా లేదా? చెప్పండి. మీరు చెప్పండి, ఏం వేలాడుతుంది? అనేకమైనవి వేలాడుతూ ఉంటాయి. మరి ఇప్పుడు యథార్థవంతులేనండి వీరంతా? చెప్పండి, వీరంతా యథార్థవంతులేనంటారా? యథార్థవంతులు అవ్వగలరా? అవ్వలేరు. మరి ఇక్కడ ఏమనుంది? యథార్థవంతులైతే ఎలా ఉంటారు చెప్పండి? నష్టం కలిగినా కష్టం వచ్చినా ఎంతమంది ఎన్ని అంటున్నా కూడా వారు దేవుడికి ఇచ్చిన మాటను తప్పడు. ఇప్పుడు దేవుడు మనకు ఎన్నో మాటలు ఇచ్చాడు. వాక్య గ్రంథంలో అనేక వాక్కులు మనకి ఇచ్చారు కదా, వాగ్దానాలు ఇచ్చారు కదా. ఏ రోజైనా ఆయన మాట తప్పాడండి? మాట తప్పలేదు. మరి ఈరోజు మనం ఎందుకు తప్పాలి మాట? మనం యథార్థవంతులమైతే ఏం తప్పని చెప్పండి? మాట తప్పు. కాబట్టి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మాట తప్పకూడదు. అలాగే మీరు చదివితే 5వ వచనం చివరి లైన్లో, ఈ ప్రకారము చేయువాడే ఎన్నడును కదల్చబడడు. చూడండి, యథార్థవంతుడే ఎన్నడు ఏమవడంట? కదల్చబడకుండా స్థిరంగా నిలబడతాడంట. కాబట్టి అలాగే ఇంకా మీరు చదివినట్లయితే సామెతల గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 11:3. యథార్థవంతుల యథార్థత, చూసారా? యథార్థవంతుల యథార్థతే వారికి ఏం చూపిస్తుందంట? త్రోవ చూపిస్తుందంట. ఈరోజు మనకు త్రోవ చూపించేది ఏంటి చెప్పండి? మన యొక్క
యథార్థత. అందుకే ఏదేమైనా కూడా మన యథార్థతను మాత్రం మనం వదిలిపెట్టకూడదు. మన యథార్థతను మనం వదిలిపెట్టకూడదు. అలాగే ఇంకా ఈ యొక్క యోతాము రాజులో ఉన్న మరొక లక్షణాన్ని చూద్దాం. మొదటి లక్షణం ఏంటి చెప్పండి? తండ్రి చేసిన తప్పును చేయలేదు, మంచినే చేశాడు. అలాగే రెండోది ఏంటండి? యథార్థంగా ప్రవర్తించాడు. అలాగే తర్వాత యోతాములో ఉన్న మరొక లక్షణం కూడా చూద్దాం. దినవృత్తాంతం 2వ గ్రంథము మరలా తీద్దాం, 27వ అధ్యాయం. దినవృత్తాంతం 2వ గ్రంథము 27వ అధ్యాయము చూడండి, 3వ వచనం. అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపేలు దగ్గరనున్న గోడ చాలా మట్టు కట్టించాను. ఇతడు మూడవదిగా దేవుని పనిని ప్రేమిస్తున్నాడు. అందుకే ఏం కట్టిస్తున్నాడంటే ఇతడు దేవుని మందిరపు ఎత్తు ద్వారమును కట్టిస్తున్నాడంట. చూసారా, చాలామంది అందుకే పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, మీరంతా మీ సొంత కార్యాలే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు అని రాశారు. చాలామంది ఏం చూడట్లేదండి చెప్పండి? సొంత కార్యాలు చూసుకుంటున్నారు. మరి దేవుని కార్యాలు చూస్తున్నారా? సొంత ఇంటిని చూస్తున్నారు, దేవుని ఇంటిని చూస్తున్నారా? చెప్పండి. మన సొంత పనులు మనం చేసుకుంటున్నాం, మరి దేవుని పని చేస్తున్నామా? చెప్పండి, దేవుని పని చేస్తున్నామా? చేయలేకపోతున్నాం. మరి పౌలు గారు ఏమంటున్నారు? మీ సొంత కార్యాలే కాదు, ఎవరి కార్యాలు చేయాలి? మరలా దేవుని కార్యాలు కూడా మీరు చేయవలసిన వారై ఉన్నారు. ఎందుకంటే దేవుని పని అంటే ఎవరి పని చెప్పండి? ఎవరి పని? ఇప్పుడు దేవుడు ఎవరండి? మీకు ఏమవుతారు చెప్పండి? మీకు ఏమవుతారు? మీకు తండ్రి అవుతారు. ఇప్పుడు తండ్రి పని అంటే ఎవరిదండి? పిల్లలదే కదా. ఇప్పుడు దేవుని పని చేయవలసిన బాధ్యత ఎవరిది? మీ అందరిది దేవుని పని చేయవలసిన బాధ్యత. యోతాము రాజు అందుకే దేన్ని ప్రేమిస్తున్నాడు? దేవుని పనిని ప్రేమిస్తున్నాడు. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు కూడా ఒక పాటలో రాశారు. ఏమనంటే, ప్రభు కొరకు పని చేసిన వారికి ప్రభు బాకీ పడే దేవుడు కాదు. ఎవరైతే ప్రభు కొరకు పని చేస్తారో వారికి ప్రభు బాకీ పడతాడండి? బాకీ పడరు. మనకు తప్పకుండా గొప్ప దీవెనలు ఇస్తారు. అలాగే యోతాము రాజులో ఉన్న మరొక లక్షణం కూడా మనం చూద్దాం. అదే దినవృత్తాంతంలో 2వ గ్రంథము 27వ అధ్యాయము 27వ అధ్యాయము 27వ అధ్యాయము మీరు చూడండి, 2వ వచనం. 2వ వచనంలో 27వ అధ్యాయము 2వ వచనంలో చివరి లైన్, అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి. ఇక్కడ మీరు అందరూ కూడా గమనిస్తే, లేదంటే ఈ పక్క సొందు ఉందండి, సొందులో కూడా తీసుకెళ్ళచ్చు. కాబట్టి వినండి. ఇక్కడ ఏమనుంది? అతని కాలంలో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించిరి. యోతాము రాజు ఎలా ఉన్నాడండి? అతడు యథార్థంగానే ఉన్నాడు, అతడు అంతా బాగానే నడిచాడు. కానీ అతని కాలంలో జనులు ఎలా ప్రవర్తిస్తున్నారంట? దుర్మార్గముగా ప్రవర్తిస్తున్నారంట. అతని కాలంలో జనులు ఎలా ఉన్నారు చెప్పండి? దుర్మార్గముగా ఉన్నారంట. ఇప్పుడు ఇతడు బాగానే ఉన్నాడు కానీ రాజ్యం బాగలేదు. దానికి కారణం ఏంటండి? ఇతడు బాగానే ఉన్నాడు కానీ రాజ్యం బాగలేదు. దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. రాజుల 2వ గ్రంథము ఒకసారి తీద్దాం. రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము 34వ వచనం నుండి చూద్దాం. యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించెను. అయినను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను. జనులు ఉన్నత స్థలములందు ఇంకను బలులను అర్పించుచు, చూసారా, అంతా బాగానే చేశాడు యోతాము రాజు. కానీ అతడు చేసిన ఒక పొరపాటు ఏంటండి చెప్పండి? ఏం చేశాడు? ఉన్నత స్థలాలను మాత్రం కొట్టివేయలేదంట.
కొట్టివేయకపోవడాన్ని బట్టి జనులందరూ కూడా అక్కడికి వచ్చి ఏం చేసేవారంట? విగ్రహారాధన చేసేవారు. దాన్ని బట్టి జనులందరూ ఏమైపోయారండి? చూసారా, జనులందరూ అక్కడ దుర్మార్గంగా ప్రవర్తించడానికి గల కారణం ఎవరయ్యా అంటే యోతాము గారు చేసిన ఒక చిన్న పొరపాటు. యోతాము గారు చేసిన ఒక పొరపాటు. అతడు అంతా బాగానే చేశాడు, కానీ ఏం కొట్టివేయలేదండి? చెప్పండి, ఏం కొట్టివేయలేదు? ఉన్నత స్థలములను మాత్రం కొట్టివేయలేదు. చూసారా, మనలో ఉన్న లోపాలను మనం తీసుకోకపోతే వాటి ద్వారా మనం ఏమైపోతాం? చూడండి, యోతాము రాజు అనుకుని ఉంటాడు ఏమని, నేను అంతా బాగానే చేశాను కదా, ఇది కొట్టివేయకపోయినా పెద్ద నష్టం ఏంటి అనుకుని ఉంటాడు. కానీ ఎంత నష్టం వచ్చిందో చూసారా, జనులందరూ ఎలా అయిపోయారు చూసారా. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు రాశారు, ఒక కుండలో ఉన్న నీరంతా కారిపోవాలంటే దానికి పెద్ద కన్నం పెట్టాలా, చిన్న కన్నం పెట్టాలండి? చెప్పండి, పెద్ద కన్నం పెడితేనే కారుతుందా, లేదా చిన్న కన్నం పెట్టినా కారిపోతుందా? చిన్న కన్నం పెట్టినా కుండలో ఉన్న నీరంతా ఏమవుతుంది చెప్పండి? కారిపోతుంది. ఈరోజు మనలో ఉన్న చిన్న చిన్న లోపాలే మనల్ని ఏం చేస్తున్నాయి చెప్పండి? మనల్ని పాడు చేస్తున్నాయి. మనం బాగా ప్రార్థన చేస్తున్నాం, భక్తిలో ఉంటున్నాం, కానీ ఇంకా ఏముంటున్నాయి? ఇందాక చెప్పారు కదండి, ఇంట్లోనేమో దేవుడి ఫోటో ఉంటుంది. కాబట్టి ఈ లోపాలు ఏం చేస్తున్నాయి చెప్పండి? మనలో ఉన్న మనకు వచ్చే దీవెనలన్నీ ఏమైపోతున్నాయి? ఆ కుండకి మనమే ఏం పెడుతున్నాం? చిల్లు పెడుతున్నాం. ఆ చిల్లులో నుండి ఏం వెళ్ళిపోతున్నాయి చెప్పండి? దీవెనలన్నీ వెళ్ళిపోతున్నాయి. దేవాలయానికి వస్తారు, ఇక్కడ మీరు ఏం పట్టుకుంటున్నారండి? ఒక కుండ తెచ్చుకుంటున్నారు. కుండ నిండా ఏమి నింపుకుంటున్నారు? మీరంతా దీవుని నింపుకొని ఇంటికి వెళ్తున్నారు. ఇంటికి వెళ్ళగానే కుండకి ఏం పెడుతున్నారు? మరలా చిల్లు పెడుతున్నారు. మరలా దీవులన్నీ ఏమవుతున్నాయి చెప్పండి? కారిపోతున్నాయి. ఇలాగే చేస్తున్నారు చాలామంది. అప్పుడు ఉపయోగం ఉందంటారా? ఉపయోగం ఉందా చెప్పండి? లేదు. ఇతడు బాగానే ఉన్నాడు, రాజ్యం బాగాలేదు. ఈ రోజున మనందరం కూడా గమనించాలి, ఇతడు చేసిన తప్పిదం చూసారా. మనం కూడా ఏం చేస్తూ ఉంటే ఇలాంటి తప్పిదాలు చేస్తూ ఉంటామండి. అక్కడక్కడ అప్పుడప్పుడు ఇలాంటి తప్పిదాలు చేయడాన్ని బట్టి జనులు ఏమయ్యారు? ఇక్కడ దుర్మార్గులు అయిపోయారు. చూసారా, మన తప్పిదాలు చూడండి. చాలామంది ఒక అబ్బాయి చెప్తున్నాడు, నేను బెట్టింగ్ వేశాను, ఏదో చిన్న ఒక 100 రూపాయలు బెట్టింగే, 100 రూపాయలు ఏముందని బెట్టింగ్ వేసాడంట. ఈరోజు ఆ బెట్టింగ్ లక్షలు అప్పుల్లోకి తీసుకెళ్ళిపోయిందంట. అప్పుల్లోకి వెళ్ళిపోయాడంట. సుమారుగా 1,00,000-2 లక్షల వరకు అప్పు ఉందంట. ఇప్పుడు ఎంతని ప్రారంభించాడు? ఇది చిన్నదే కాదు, ఇది ఏమవుతుంది అనుకున్నాడు. చూసారా, చిన్నదే ఏం చేస్తుంది? మనల్ని ముంచేసేది ఏంటి చెప్పండి? చిన్న పాపమే, చిన్న చిన్న తప్పిదాలే. కాబట్టి అవే లేకుండా మనం చేసుకోవాలి. అందుకే ఆవగించేంత పాపం ఉన్నా మనం ఎక్కడికి వెళ్ళలేమండి? పరలోకం వెళ్ళలేం కదా. మరి ఈ రోజున ఆవగించేంత పాపం కూడా లేని వారు ఎవరు ఉన్నారండి ఇక్కడ? ఇప్పుడు ఈ లెక్కన ఎవరైనా పరలోకం వెళ్తారంటారా చెప్పండి? ఎవరైనా వెళ్తారా? ఎవరో వెళ్ళరు. కానీ దేవుడు ఏమంటున్నారు? ఆవగించేంత పాపం కూడా మీలో లేకుండా తీసివేసి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి నేను మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాను. చూసారా, మీలో ఏముండకూడదు? ఆవగింజంత పాపం కూడా లేకుండా చేస్తాడు. సిలువు మీద ఉన్న దొంగ, అతను ఆవగింజంత పాపం కూడా కాదు, చాలా పెద్ద పాపమే ఉంది. చూసారా, అతడు హత్యలు చేశాడు, దొంగతనాలు చేశాడు. కానీ దేవుడు ఏం చేశారు? పాపాలన్నీ తీస్తారా లేదండి? తీస్తారు. ఎవరి మీద ఆధారపడినప్పుడు? దేవుని మీద ఆధారపడినప్పుడు మనలో ఉన్న పాపాలన్నీ ఎవరు తీసేస్తారు? దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు, దేవుని క్షమించమని అడిగినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మనలో ఉన్న పాపాలు ఎవరు తీసేస్తారు? ప్రభువే మన పాపాలు తీసేస్తారు. ప్రభువే మనల్ని ఎవరి యొద్దకు చేర్చుకుంటారు? ఆయన యొద్దకు చేర్చుకుంటారు. కాబట్టి యోతాము రాజు చూసారా, చక్కగా మనుషులో ఉన్న మంచిని చేశాడు, చెడుని చేశాడండి? మంచిని చేశాడు. ఇంకండి మనం కూడా మనుషులో ఉన్న మంచిని తీసుకోవాలి. మనుషులో ఎవరెంత భక్తి చేస్తున్నారో మనము భక్తి చేయాలి. అంతేకాని పలానా పాస్టర్ గారు తప్పు చేశారు, పలానా సన్నిస్త్రీ తప్పు చేసింది, లేదంటే పలానా సంఘం తప్పు చేసింది అని వారిలోని తప్పులు కాదండి. మనం ఏం చూసుకోవాలి? మంచి తీసుకోవాలి. అలాగే యోతాము రాజు ఇంకేం చేశాడండి? యథార్థత. చూడండి, కష్టం వచ్చిన యథార్థవంతులు ఏం తప్పరు? మాట తప్పరు. అలాగే యోతాము రాజు ఎవరు పని చేశారు? దేవుడి పని చేశారు. ఈరోజు చాలామంది దేవుడి పని చేయమంటే
ముందుకు అడిగేస్తున్నారు, వెనక అడిగేస్తున్నారండి. అంతకుముందు మనం చూడండి, ఇక్కడ చిన్నపిల్లలు పండగలు ఏర్పాటు చేసుకున్నాం మన వేసవ కాలంలో. చిన్నపిల్లలందరికీ పిల్లలందరూ వచ్చి ఏకీపించాలని. అప్పుడు ఆ రోజు మా నాన్నగారు మురళి గారికి చెప్పారు, ఇక్కడ పిల్లలందరినీ పోగేయండి అంటే, అప్పటికే పిల్లలందరూ ఊర్లో వెళ్ళిపోయారండి సెలవులకి, ఇప్పుడు ఎవరు ఉంటారు అన్నారు. కానీ పర్లేదు, దేవుడు చెప్తున్నారు మీరు వెళ్ళి ఎదురాక పోగేయండి అని చెప్పగానే వెళ్ళి పిల్లలందరినీ చెప్పగా ఎంతమంది వచ్చారంటే ఈ చర్చ్ అంతా పిల్లలతోటే నిండిపోయింది. అంటే ఇప్పుడు పని చేసిన మురళి గారికి అక్కడ ఎవరు సహకారం అందించారు? సహాయం ఎవరు అందిస్తారండి? మనం ఒక అడుగు వేయాలి, కానీ మనతో చేయించుకునేది ఎవరు? ఏదో మనకు ముందు ఒక అడుగు వేయడం కష్టంగా ఉంటుంది, కానీ వన్స్ అడుగు వేసామా ఇంకా మనల్ని నడిపించుకునేది ఎవరు చెప్పండి? దేవుడే మనతో పోలు పని చేయించేసుకుంటారు. కాబట్టి దేవుడి పని చేయడానికి మనం ఎప్పుడు ముందుకే రావాలి. అలాగే చూడండి, యోతాము రాజు యథార్థంగా ప్రవర్తించాడు, దేవుడి పని చేశాడు. కానీ అతడు చేసిన తప్పిదం ఏంటండి? ఉన్నత స్థలములను కొట్టివేయలేదు. మనలో ఉన్న ఏం కొట్టివేసేసుకోవాలి? ఉన్నతమైన పాపాలను కొట్టివేసుకోవాలి, చిన్న చిన్న పొరపాటులను కూడా కొట్టివేసేసుకోవాలి. లేకపోతే అవి మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? అవి ఏం చేస్తాయి? మనల్ని పాడు చేసేస్తాయి. కాబట్టి ఈరోజు చూడండి, సృష్టి అంతా మానవుడి మీద ఏం చేస్తుంది? వర్షాకాలం ఎప్పుడో, వేసవకాలం ఎప్పుడో తెలియట్లేదు. వర్షం వచ్చిందంటే ఓహో ఇది వర్షాకాలం, ఎండ వచ్చిందంటే ఇది వేసవకాలం అనే రోజుల్లోనికి వచ్చేసాం. చూసారా, ఇవన్నీ మారిపోతున్నాయి లేదా? అన్నీ వాతావరణంలో మార్పిడి. చూసారా, ఎక్కడ పడితే అక్కడ ఎలా ఉంటుందండి? భయంకరమైన రోజులు. కాబట్టి ఈ రోజుల్లో మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎలాంటి భయంకరమైన రోజుల్లో ఉన్న మనం ఎలా ఉండాలి ఏమండి? ఇంక మనకు సమయం ఉందా? ఇందాక వాక్యపట్నం చదివినప్పుడు మీరు అంతా చదివారు. ప్రభు ఎలా వస్తాడంట? దొంగ వచ్చినట్టుగా వస్తాడంట. అయినా ఇప్పుడు వరకు ఎందుకు ఆలస్యం చేశాడండి ఆయన? ఇంకా మారు మనసు లేని వారు అందరూ కూడా సిద్ధపడాలని ఆలస్యం చేస్తాడు. ఇంకా ఆలస్యం చేస్తాడా? వచ్చుచున్నవాడు ఇంకా ఆలస్యం చేయడు. ఎందుకంటే ఆయన చెప్పిన గుర్తులన్నీ జరుగుతున్నాయి లేదండి? ఆయన చెప్పిన గుర్తులన్నీ ఎవరి కాలంలో జరుగుతున్నాయి? మన కాలంలోనే ఆయన చెప్పిన గుర్తులన్నీ జరుగుతున్నాయి. ఇంకా మనం సిద్ధపడటమే ఆలస్యం. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మనందరం కూడా, ఎందుకంటే ఈ లోకంలో సృష్టిని చూస్తున్నా, వార్తాపత్రికలు చూస్తున్నా, న్యూస్ ఛానల్స్ చూస్తున్నా, ఇవన్నీ కూడా దేవుడు చెప్పినట్టుగా రాకడొచ్చే ముందు ఎలా ఉంటుందో అవన్నీ దేవుడు చెప్పారు. చూసారు, అవన్నీ ఇప్పుడు ఎక్కడ కనపడుతున్నాయి? మనకు వార్తల్లో, మన చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఇవన్నీ కూడా మనము చూస్తున్నాం. కాబట్టి చూడండి, దానివల్ల అపాయం ఉందా లేదా? మానవులకి అపాయం ఉంది. చూసారా, ఎన్నో అపాయాలు. మనం ఇంటి నుండి అడుగు బయట పెట్టామంటే ఎన్నో అపాయాలు. ఈ అపాయాల నుండి తప్పించేవాడు ఎవరు చెప్పండి? దేవుడే. అందుకే ఈ అంత్య దినాల్లో మన కాలంలోనే రాకడ గుర్తులన్నీ జరిగిపోతున్నాయి. కాబట్టి ఇంకెవరి కొరకు సిద్ధపడిపోవాలి? మనం దేవుని కొరకు సిద్ధపడిపోవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఈ యొక్క యోతాము గారు అంతా బాగానే చేశాడు, కానీ అతడు చేసిన చిన్న తప్పిదాన్ని బట్టి
జనులు అందరూ ఎలా ఉన్నారండి? దుర్మార్గులు అయిపోయారు. కాబట్టి చిన్న తప్పిదం కూడా మనం లేకుండా చేసుకుందాం. బట్టి భాగ్యం దేవుడు దయచేయను గాక. మహాపరిశుద్ధుడు కొద్ది నిమిషాలు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా, వాక్య ప్రకారం మేము నిలబడ్డానికి మాకు సహాయం అనుగ్రహించమని వాక్యమైన యేసు నామమున అడుగుచున్నాం.